హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ శారీకి కుచ్చిళ్ళు వేస్తున్నాను. నేను ఈ క్రిస్టల్ యూజ్ చేసి డిజైన్ వేద్దాం అనుకున్నాను. ఇదిగోండి డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు నాకు శారీ రెడ్ అండ్ శారీలో నాకు సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది. అందుకని నేను రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను క్రిస్టల్స్. కుచ్చికి 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకోండి. ఫస్ట్ నేను రెడ్ కలర్ ఎక్కించాను, తర్వాత వైట్ కలర్ క్రిస్టల్ ఎక్కించాను. నేను 1.5 ఇంచ్ గ్యాప్ ముందలే మార్క్ చేసుకున్నాను. చిన్నగా చేసుకోవాలి, మళ్ళీ పెద్దగా మార్క్ చేసుకుంటే బాగోదు. ఇప్పుడు మళ్ళీ ఈ నీడిల్ని మనము క్రిస్టల్స్ నుంచి కిందకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు నాట్ వేసుకోండి. 3 times నాట్ వేస్తున్నాను నేను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 times వేసేసానండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు నేను 1/2 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇవి క్రిస్టల్స్ని శారీకి నాట్ వేస్తాను. చూడండి, నేను 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుని వేస్తున్నాను. మరీ దగ్గరగా వేస్తే డిజైన్ అంత లుక్గా కనిపించదు, అందుకని నేను 1/2 ఇంచ్ గ్యాప్తో వేస్తున్నాను. మళ్ళీ 3 times నాట్ వేసుకోవాలి. మళ్ళీ కట్ చేసుకోండి, కోల్గా చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని ఇట్లా పట్టుకొని క్రిస్టల్స్ని పైకనేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ముడి వేసుకోవాలి. చూడండి, ముడి ఎలా వేసాను. ఇట్లా ఇప్పుడు మనము 150 స్టాండ్స్ వేసుకున్నాం కదండి సిల్క్ థ్రెడ్. దీన్ని ఇప్పుడు కింద నుంచి తీసుకొస్తున్నాను నేను. మనకి కింద నుంచి తెచ్చుకుంటే అవి థ్రెడ్స్ అనేవి ఈక్వల్గా అన్నీ వస్తాయి, ఎగుడు దిగుడు లేకుండా. ఇలా తెచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ థ్రెడ్ అంతా సమానంగా అనుకోవాలి. ఇప్పుడు నేను జెర్రీ థ్రెడ్తో నాట్ వేస్తాను. నేను ఈ జెర్రీ థ్రెడ్ని 3 lines తీసుకున్నాను. నేను మిడిల్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొస్తున్నాను. 3 rounds వేసుకోండి. 3 rounds వేసుకొని నాట్ వేసుకుంటే కుచ్చి అనేది టైట్గా ఉంటుంది. నాట్ వేస్తున్నాను మళ్ళీ నేను రౌండ్ చుట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ నీడిల్ని మిడిల్లో నుంచి కిందకి తీసుకొచ్చుకోండి, అప్పుడే నీట్గా ఉంటుంది కుచ్చు. చూడండి, ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కదానికి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి.